రెండో విడతలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకు ఆల్మోస్ట్ 6,130 కోట్ల వరకు రెండో విడతల ఏదైతే మొదటి విడతలో మనము ₹1,00,000 వరకు ఇచ్చుకున్నాము. ఆ తర్వాత అంటే మొదటి నుంచి ₹1,50,000 వరకు ఎవరికైతే లోన్ ఉందో వాళ్ళందరికీ రెండో విడతలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు రెండో విడతలో 6,40,000 రైతులకు 6,130 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ ఇమీడియట్లీ దీని తర్వాతనే అందరి రైతుల ఖాతాలో కూడా ఈ మనీ రావడం జరుగుతుంది. మన జిల్లా బట్టి అంతా చూసుకుంటే మనకి మొదటి దశలో ఎప్పుడైతే రుణమాఫీ జరిగిందో ఆ మొదటి దశలో మనం మొత్తము 46,780 ఫార్మర్స్ ఎవరైతే రైతులు ఉన్నారో అంతమంది రైతులకు 265 కోట్ల 20 లక్షల రూపాయలు మనము రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండో దశలో తీసుకుంటే కనుక 30,500 మంది రైతులకు రెండో దశలో 235 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అయితే ఎవరికైనా ఈ లిస్టులో పేరుండి ఎక్కడైనా ఒకటి రెండు చిన్న చిన్న సాంకేతిక సమస్యలు లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు లేకపోతే బ్యాంకర్స్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి మండల కేంద్రంలో అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా మనము ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అనేది పెట్టడం జరిగింది. ఏ రైతు అయినా సరే నేను ₹1,00,000 తీసుకున్నాను, ₹1,20,000 తీసుకున్నాను, నాకు పడలేదు, ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఖచ్చితంగా మండల కేంద్రంలో మీకు గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఉంటుంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఉంటుంది. అది మీ అకౌంట్ లో పడిందా లేదా, ఒకవేళ పడలేదా ఏంటిది ఆ సాంకేతిక సమస్య ఏంటి, ఆ ఇబ్బంది ఏంటి కూడా మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. అందులో లోన్ పడి ఉంటే ఇమీడియట్ గా మీరు మన బ్యాంకర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. బ్యాంకర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. లోన్ వచ్చిన వెంటనే మీరు బ్యాంక్ వెళ్ళేసి మీ లోన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు డెలివర్ చేసుకుని డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ మన మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఏ రైతు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. సో ఇదే సందర్భంగా బ్యాంకర్స్ అందరూ కూడా జస్ట్ మనం లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా జరిగింది. ప్రతి రైతుకు లోన్ వేయబర్ అయితే కాబట్టి ఏ రైతు మన దగ్గరికి వచ్చినా వాళ్ళ సమస్యలతో ఇబ్బందులతో ఎట్లా వచ్చినా కూడా బ్యాంకర్స్ అందరూ వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ దగ్గర చేయలేకుంటే అది మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పంపిస్తే అక్కడ నేను వాళ్ళ సలహాలు కానీ వాళ్ళ సందేహాలు కానీ ఏమైనా చెప్తాను వాళ్ళకి. దయచేసి ఏ రైతు కూడా ఎక్కడ కూడా బ్యాంకర్స్ ఇబ్బంది పెట్టొద్దు. అట్లా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అందరూ దాన్ని మన సొంత ప్రోగ్రామ్ లాగా తీసుకొని ప్రతి రైతు కూడా ఏంటి ఇబ్బంది ఏంటి సమస్య ప్రతి ఒక్కటి చూసి వాళ్ళు ఏదైనా గ్రీవెన్స్ ఇస్తే ఆ గ్రీవెన్స్ కూడా 30 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నట్టు ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ యాక్షన్ చేసుకోవాలి. సో ఇందులో ఎక్కడైనా ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇక్కడ జిల్లాలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎక్కడ ఎటువంటి చిన్న నెగ్లిజెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. మనము ఆధార్ అప్లోడ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆధార్ నంబర్ ఇవ్వడం కానీ అట్లాంటి ఏమైనా వస్తే అది చిన్న సాంకేతిక సమస్య మాత్రమే. దాన్ని మనము రెక్టిఫికేషన్ చేయాలని కూడా ఇప్పుడు ఏదైతే మనం చెప్పిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అక్కడ చూసి వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ చేసి రావడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు చెప్పినట్టు ఇక్కడ ఒక దగ్గర ఉన్న ఆధార్ నెంబర్ ఇంకో దగ్గర రావడం లేకపోతే ఇక్కడ ఇంకో దగ్గర చూపించడము అది చిన్న సాంకేతిక సమస్యనే. అందరూ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని మీ దగ్గర ఏదైతే గ్రీవెన్స్ వచ్చి ఉన్నదో ఆ గ్రీవెన్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి, ఐడెంటిఫై చేసుకోండి. ఆ గ్రీవెన్స్ ని 30 days లో మనము రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పినట్టు ఒకటే ఆధార్ నెంబర్ కి 2-3 లోన్ డిఫరెంట్ పీపుల్
అప్లోడ్ చేసినప్పుడు ఎంటర్ చేసినప్పుడు ఏదో మిస్టేక్ అయి ఉంటుంది. సో అది రాసి పెట్టుకోండి. మళ్ళీ 2-3 డేస్ లో ఇక్కడ మీ దగ్గర నుంచి వచ్చే ప్రతి నియమానికి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ రైతులు కూడా ఎవరు కూడా నాకు ఇది రాలేదు, ఇంకా ఆధార్ మిస్మ్యాచ్ పట్టింది లేదా కుటుంబం నిర్ధారించాల్సి వస్తుంది ఇట్లాంటి 1-2 వస్తే అవి ఖచ్చితంగా మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు వస్తాయి. ఎక్కడ కూడా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోన్ ఇచ్చేటట్టు డిస్ట్రిక్ట్ మన జిల్లా ఖచ్చితంగా పనిచేస్తుంది. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అగైన్ అండ్ రిమైండింగ్ ప్రతి ఇష్యూని డీటెయిల్ గా వెరిఫై చేయండి, డెప్త్ గా వెరిఫై చేయండి, ట్రాక్ చేయండి, చూడండి, ఆ ఇష్యూని అర్థం చేసుకోండి. 2 డేస్ తర్వాత మనకు ఇచ్చినప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఉంటే మన దృష్టికి తీసుకోవాలంటే అది మన పైకి తీసుకెళ్ళి అవన్నీ కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ చేస్తాం. సో దట్ ఈస్ విత్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్. అదేవిధంగా వ్యవసాయ జిల్లాధికారులకు మరియు మండల వ్యవసాయ అధికారులకు గ్రామ స్థాయి ఏఈఓలకు మా మాచిపల్లి గ్రామం తరఫున ప్రతి రైతులకు ఇప్పుడు వచ్చిన ప్రతి రైతులకు మన జిల్లా కలెక్టర్ సార్ తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల చేతులకు వచ్చే ప్రభుత్వం కాబట్టి ప్రజలకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేసి రైతులు ఆదుకుంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫున ప్రతి రైతుకు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ అంటే ఎవరైనా రైతుకు ఒక బ్యాంకులో మాపు తీసుకున్నప్పుడు ఆ యొక్క పాస్బుక్ అని ఆధార్ కార్డు కలెక్షన్ చేసుకొని వేరే దగ్గర ఏమైనా ఉంటే ఆ విధంగా కొంచెం రాని వాళ్ళు కూడా సాయం చేయండి సార్ అని చెప్పి మేము మీ తరఫున కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మా డాడీకి డిసి బ్యాంకులో లోన్ ఉంది సార్. అయితే మేము మా రైతు కుటుంబం మా కుటుంబంలో రేణుకాలు 3 ఉన్నారు సార్. నేను మా డాడీ మమ్మీ అయితే మేము బీవాటి పావు బిలో కుటుంబానికి చెందిన సార్ మేము. అయితే మా డాడీ ఫార్మర్, నేను వ్యవసాయ రైతు అంటే నేను స్టడీ పర్సన్ సార్. అయితే మేము 3 ఉన్నాం. మాకు యూనియన్ బ్యాంకు ఆధార్ లింక్ చేసింది సార్. మాకు దాంట్లో 1,40,000 ఆయన లోన్ మాకు యాడ్ చేసారు. మాకు బీసీ బ్యాంకులో 1,30,000 ఉంది సార్. కాబట్టి ఇట్లాంటి వాటి ఏమైనా ఉంటే సర్చ్ చేసి మాకు రైతుల తరఫున మీరు సాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్.